మనం కొత్త ఐటమ్స్ ట్రై చేసినట్టు కూడా ఉంటుంది కదా. కానీ మన గెస్ట్లు ఏం చెప్తే అదే చేద్దాం. మీరు కరెక్ట్ గా చెప్పారు. గెస్ట్లు ఏం చెప్తే మనం అదే వినాలి కదా సీనియర్. నేను చెప్పింది కరెక్టే కదా? అవును. ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? 658 షాన్ సౌత్ రోడ్. ఇదిగో ఇది తీసుకో. ఇది నీకోసమే, ఛానల్ నెంబర్ 5. థ్యాంక్ యూ. తను ఇంకా ఫారెన్ చూడలేదనుకుంటా. అయినా నా బ్లాగ్ హ్యాక్ అయ్యి నేను ఫారెన్లో పోస్ట్ చేసినవన్నీ డిలీట్ అయిపోయాయి. ఆ విషయం తనకి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదంటావా? సర్లే, నేను ఏం కానట్టే ఉంటాను. అయినా ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? అసలు ఇక్కడ ఏం జరిగింది? నువ్వు నిజంగా సూపర్ తెలుసా. చాలా కరెక్ట్గా చెప్పావు. నువ్వు అన్నట్టుగా నేను న్యాచురల్గా ఉంటూ స్మైల్ ఇచ్చానంతే. అప్పుడే సీఎన్ఐ వచ్చి నాతో మాట్లాడాడు తెలుసా. సరే, మీరు దిగి వెళ్ళండి. నేను కార్ పార్క్ చేసి వస్తాను. నేను కూడా నీతో ఉన్నా. వేవే, మనలో కనీసం ఒకరైనా గెస్ట్లను చూసుకోవడానికి ఇక్కడ ఉండాలి. రండి రండి, పదండి. రండి రండి త్వరగా. హే, ఒకసారి అటు చూడండి. అయితే మనం అడ్రస్ ఊరికే ఇవ్వలేదులే. వేవే, అక్కడ పిల్లర్ దగ్గర ఉన్న టేబుల్ చూడు. వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళు కూడా డిన్నర్ చేయడానికి ఇక్కడికి వచ్చారా? జిరాన్ పక్కనున్న అమ్మాయి లవ్ ఛానల్ అయి ఉంటుంది. ఖచ్చితంగా తనే అయి ఉంటుంది. తనను చూస్తుంటేనే పెద్ద విలన్లా కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడే తింటున్నారని నీకెలా తెలిసింది? నిజానికి నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. తన బ్లాగ్ హ్యాక్ అవ్వక ముందు నేను తన పోస్ట్ ఒకటి చూశాను. అందులో తను ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ గురించి మెన్షన్ చేసింది. అందుకే తను ఇక్కడ ఉంటుందేమో అని రాయేశాను. అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నిజానికి మనమేం చేయకుండానే ఆల్రెడీ కిల్ చేశాము. కావాలంటే నువ్వే చూడు. నాకిది అస్సలు నచ్చట్లేదు. నేను మాస్టర్ని చూపించి తనకి కౌంటర్ అటాక్గా షో ఆఫ్ చేస్తున్నట్టుంది. పైగా తనకు అసలు ఈ విషయాలు ఏవీ తెలీదు. వేవే, నువ్వు దీని గురించి కంగారు పడుతున్నావేంటి? నా కంగారు దేనికి? నేను ఇలా చేయడానికి ఒప్పుకోలేదు కదా. మనం ఇక్కడికి డిన్నర్ కోసం వచ్చాం, కానీ మీరు ప్లాన్ని వేసి సింపుల్ డిన్నర్ కాస్త కాంప్లికేట్ చేసేశారు. సరే వదిలేయండి. వాళ్ళు లేనట్టే ఫీల్ అయ్యి మన పనిని మనం చూసుకుని వెళ్ళిపోదాం అంతే. మనం అనుకోకుండా ఈ రెస్టారెంట్కి వచ్చాం, అర్థమైందా? ఇదే మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఎక్కువ తినకండి, సరేనా? సీనియర్ గారు, మీ వెవేని ఒకసారి చూడండి. గెస్ట్లను ఎవరైనా అలా ట్రీట్ చేస్తారా? సీనియర్, మీరే చూసారు కదా, వేవే అలా అనడం వల్ల మేము ఆర్డర్ కూడా చేయలేము. మరేం పర్వాలేదు. వేవేకి నేను ఇంకా నా ఖర్చులను చూసుకునే బాధ్యత ఇవ్వలేదు. అయితే మనం ఇంకా ఫుల్ గా తినొచ్చు అనమాట. మన వెవ్వే సీనియర్ ఖర్చుల బాధ్యత తీసుకుందంటే మనం కనీసం పాచలు కూడా తినలేము. త్వరగా పదండి. చూడు ఇరాన్, నువ్వు వాళ్ళని అస్సలు పట్టించుకోకు. అంతా మెల్లగా సర్దుకుంటుంది. మాస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏం ఆలోచించుంటారు? తను మమ్మల్ని కేవలం డిన్నర్కి మాత్రమే
తీసుకెళ్తున్నా అనుకుంటున్నారు. మన లోపలికి వెళ్ళొద్దు. అవును, నేను ఎందుకు లోపలికి వెళ్ళాలి? నేను ఎందుకు అక్కడ స్వార్థం కోసం భోజనం చేయాలి? నేను ఎందుకు ఎవరినో జలస్ చేయడానికి, కోపం తెప్పించడానికి ఇదంతా చేయాలి? నేను ఎందుకు గుడ్ టైంని స్పెండ్ చేయకూడదు? నేను మాస్టర్తో ఇంకా నా ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? నాకు ఇలా చేయాలని లేదు. నాకు ఇక్కడ నచ్చడం లేదు. మనం వేరే ప్లేస్కి వెళ్దామా? సరే, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే నాతో పాటు రావచ్చు. నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేసాయి. గెస్ట్లను చూసుకోవడానికి ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. మీకు నన్ను తిట్టాలని ఉందా? అలా ఏం లేదు. నీకు ఇష్టం లేకపోతే మనం ఇక్కడ తినొద్దు. మేము ఇలా ప్లాన్ చేసినందుకు తిట్టలేదు కదా నువ్వు. మనం వాళ్ళకి కనిపించాం కదా, నాకు హ్యాపీగా ఉంది. వెవే, నువ్వు వాళ్ళ గురించి ఏం పట్టించుకోకు. విషయం అది కాదు. ఒకవేళ ఇది ఫిష్ రెస్టారెంట్ అయి ఉంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను లోపలికి వెళ్ళి వాళ్ళని పట్టించుకోకుండా హ్యాపీగా తినేదాన్ని. కానీ ఇదొక ఫ్రెండ్స్ రెస్టారెంట్. అది నీకు నచ్చదు, అలాగే నాకు కూడా నచ్చదు. మనం వేరే వాళ్ళని జెలస్ ఫీల్ చేయడానికి మనకు నచ్చని ఫుడ్ తినడం ఎందుకు చెప్పు? అది అవసరం అంటారా? మనకు అది సరిగ్గా డైజెస్ట్ కూడా అవ్వదు. అన్నిటికంటే ముఖ్యంగా నా అందమైన మాస్టర్ని వాళ్ళు అస్సలు చూడకూడదు. నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను. సరే సరే, మాకు అర్థమైందిలే. నీకు జస్ట్ పోస్ట్ ఫిష్ తినాలని ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే అదే నిజం. ఇలా వెంటనే వెళ్ళిపోతే బాగోదేమో. ఎక్కువ మునగడం కంటే త్వరగా తేరుకోవడమే బెటర్. వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టడం కంటే వాళ్ళని పట్టించుకోపోవడమే బెటర్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక శత్రువుని కిందకి లాగడం కంటే తనని తానున్న చోట వదిలేయడమే మంచిది. నువ్వు చెప్పిన దాని ప్రకారం మన స్ట్రాటజీ వర్క్ అయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు జియోనా ఎలాగో నీకు అటెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇంక నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన పనే లేదు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే జియోనాకి ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో మేబీ నువ్వే తనకి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కాకపోవడం మంచిదేమో. చూడు మెంగ్, ఈ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా తనే తెలుసుకుంటాడు. అంతే అంటావా? అఫ్ కోర్స్. ఆయన ఫస్ట్ లవ్ని ఎంతమంది పెళ్లి చేసుకున్నారు? మళ్ళీ నాన్నని మెసేజ్ చేసింది. ఇరాన్, నువ్వు ఆ లవ్ ఛానల్ని అసలు నమ్మకు. తనకి చాలా దురుద్దేశాలున్నాయి. తనకి అటెన్షన్ కావాలి, అందుకే నేను యూజ్ చేసుకుంటుంది. నీకు అర్థమవుతుందా? సార్, మెను. హయ్యా, నేను పోస్ట్ ఫిష్ ఇంకా ఈ రెస్టారెంట్ లో ఉన్న కాస్ట్లీ ఫుడ్ తింటాను. మీరేం ఆర్డర్ చేయాలనుకుంటున్నారు? మేము ఆ పోస్ట్ ఫిష్ ని మీరు ఆర్డర్ చేశాకే ప్రిపేర్ చేస్తాము. మీ దగ్గర ఏ ఫిష్ ఉంది? స్నేక్ హెడ్. ఇవాళ దాన్ని రికమెండ్ చేస్తాను. సరే, 4.8 kg స్నేక్ హెడ్ ఫిష్ ని తీసుకురండి. అయ్యో సారీ, మా దగ్గర అంత పెద్ద ఫిష్ లేదండి. మీకోసం నేను 1.8 లేదా 2.4 తీసుకొస్తాను. ఏది తీసుకోవాలి? 1.8 2.4? ఎక్సీ, నాతో కాస్త వాష్రూమ్ దాకా వస్తావా? త్వరగా. అరే, నువ్వేమైనా చిన్న పిల్లవా ఏంటి? ఇప్పుడు కూడా నీతో పట్టమంటున్నావు? ఎక్సీ, మీరంతా ఇప్పుడు నా రెప్యుటేషన్, అది మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక తిండిపోతులని మాస్టర్ అనుకోవాలా ఏంటి? కానీ ఆర్డర్ చేసేది నేను కదా, కాబట్టి నన్ను అనుకుంటారు. నీకేంటి నష్టం? పక్షి రెండు రెక్కలు కూడా ఒకేలాగా మూవ్ అవుతాయి, అర్థమైందా? ఒకవేళ మాస్టర్ నిన్ను చూసి నన్ను కూడా జడ్జ్ చేస్తే అప్పుడు నేనేం చేయాలి? అయితే 4.5 kgs? సరే 4 kgs. దానికంటే తక్కువ అంటే నేను ఒప్పుకోను. 2.4 kgs, 3 kgs, 3.6. దానికంటే ఎక్కువ అసలు వద్దు.